హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో 500 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కొత్తూరు సుబ్బరాయుడు స్వామి గురించి తెలుసుకుందాం. కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర 500 ఏళ్ల క్రితం జరిగిన అద్భుత సంఘటన. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడే శ్రీ సుబ్బరాయుడిగా వెలిసిన క్షేత్రం. శ్రీ సుబ్బరాయుడు నిజరూప దర్శనం. పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తుంది. ఆదివారం అందరికీ సెలవు. ఆ పల్లెకు సెలవే, కానీ మిగిలిన వారి కంటే కాస్త ఎక్కువ సెలవు. ఆదివారం మాంసాహారాన్ని ముట్టుకోకపోవడం, అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం. మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా ఆ ఊరిలో దొరకదు. 6 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ స్థల పురాణ నేపథ్యం ఉంది. స్థల పురాణం. 500 ఏళ్ల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయించాడు. మాఘశుద్ధ షష్ఠి రోజు పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించారు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభించాడు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డు తగులుతుంది. ఆ క్షణంలో ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమైంది. ఆ తేజస్సుకు రైతుకు కంటి చూపు కోల్పోతాడు. కాసేపటి తర్వాత చుట్టుపక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కి లాగి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయటపడుతుంది. ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడునని, 3 రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతారు. అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటి చూపు వస్తుంది. దీనితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్తులు నిర్ణయించుకొని స్వామివారిని వేడుకుంటారు. రాత్రి రోకలిపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలి అని స్వామి సెలవిస్తారు. లేదంటే 7గురు బలి అవుతారని హెచ్చరిస్తాడు. స్వామివారు స్వయంభూ విగ్రహాన్ని నేలపైన పెట్టి గుడి నిర్మాణం ప్రారంభించారు. కోడి కూతలోగా ప్రహారీ మాత్రమే పూర్తి అవుతుంది. పైకప్పు లేని ఆలయం సిద్ధమవుతుంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా స్వామివారు వెలసిన తర్వాత సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన రోజు ఆదివారం. కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. కేవలం ఆదివారం రోజు సుమారుగా 6,000 నుంచి 8,000 మంది భక్తులు స్వామిని సందర్శించుకుంటారు. ఆ ఒక్కరోజు సుమారుగా 300 అభిషేకాలు జరుగుతాయి. స్వామిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తమను చల్లగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్తులు. ఆదివారం వస్తే మాంసాహారం వండరు, తినరు. గ్రామంలో మాంసాహార దుకాణాలు లేవు. మామూలు రోజుల్లో కావాలన్నా గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రీ పండుగ నిర్వహించడం సాధారణం. ఆ పండుగ ఆదివారం వస్తే సోమవారానికి వాయిదా పడుతుంది. ఏడాది పొడవునా ఆదివారాలతో పాటు కార్తీక మాసం, శ్రావణ మాసాల్లో గ్రామస్తులు మాంసాహారాన్ని ముట్టరు. ఈ కట్టుబాటును ఎవరు మీరింది లేదు. ఆదివారాలతో పాటు కలిపి ఇలా ఏడాదిలో సుమారు 4 నెలల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటూ గ్రామస్తులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుంటున్నారు. ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థాన ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. అంత్యక్రియలకు సెలవే. కొత్తూరులో 220 కుటుంబాలు ఉన్నాయి. జనాభా సుమారు 900. ఆదివారం గ్రామస్తులలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించరు. మరుసటి రోజు వరకు మృతదేహాన్ని ఇంటి వద్దనే ఉంచుతారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇందుకు స్వామిపై ఉన్న అపారమైన భక్తే కారణం. గ్రామానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాన్ని తీసుకువెళ్తే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని గ్రామస్తులు ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకొని తమకు తామే కట్టడి చేసుకున్నారు.